Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. I hope these sentences are very helpful for you to speak in English. Let's start. See the first one. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడ కూర్చో. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడ కూర్చో అని చెప్పే సందర్భాలలో సిట్ హియర్ అంటిల్ ఐ రిటర్న్. సిట్ హియర్ అంటిల్ ఐ రిటర్న్. సిట్ హియర్ అంటే ఇక్కడ కూర్చో. నేను తిరిగి వచ్చే వరకు అంటిల్ ఐ రిటర్న్. ఈ విధంగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. సి ద నెక్స్ట్ వన్. నీ ఇష్టం వచ్చిన చోట కూర్చో. నీ ఇష్టం వచ్చిన చోట కూర్చో. సిట్ వేర్ యూ లైక్. సిట్ వేర్ యూ లైక్. సి ద నెక్స్ట్ వన్. నిటారుగా కూర్చో. నిటారుగా కూర్చో అని చెప్పడానికి సిట్ అప్ స్ట్రైట్. సిట్ అప్ స్ట్రైట్. సి ద నెక్స్ట్ వన్. మాట్లాడు. మాట్లాడు ఇంగ్లీష్లో స్పీక్ అప్. స్పీక్ అప్. సి ద నెక్స్ట్ వన్. ఇంగ్లీష్లో మాట్లాడు. ఇంగ్లీష్లో మాట్లాడు. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సి ద నెక్స్ట్ వన్. మాట్లాడుతూ ఉండు. మాట్లాడుతూ ఉండు అని చెప్పడానికి స్పీక్ ఆన్. స్పీక్ ఆన్ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. ఇక్కడ నీళ్లు చల్లు. ఇక్కడ నీళ్లు చల్లు. స్ప్రింకిల్ వాటర్ హియర్. స్ప్రింకిల్ వాటర్ హియర్. స్ప్రింకిల్ అంటే చల్లడం. సి ద నెక్స్ట్ వన్. టవల్ తేలికగా పిండు. టవల్ తేలికగా పిండు అని చెప్పడానికి స్క్వీజ్ ద టవల్ లైట్లీ. స్క్వీజ్ ద టవల్ లైట్లీ. ఈ విధంగా సెంటెన్స్ని చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. ఇక్కడ మరికొంత సమయం గడుపు. ఇక్కడ మరికొంత సమయం గడుపు అని చెప్పాల్సి వచ్చిన సందర్భాలలో ఇంగ్లీష్లో స్పెండ్ సమ్ మోర్ టైమ్ హియర్. స్పెండ్ సమ్ మోర్ టైమ్ హియర్. ఈ విధంగా చెప్పవచ్చు. సి ద నెక్స్ట్ వన్. మరింత పెద్దగా మాట్లాడు. మరింత పెద్దగా మాట్లాడు అని చెప్పడానికి స్పీక్ మోర్ లౌడ్లీ. స్పీక్ మోర్ లౌడ్లీ. సి ద నెక్స్ట్ వన్. చదవడం ప్రారంభించు. చదవడం ప్రారంభించు ఇంగ్లీష్లో స్టార్ట్ రీడింగ్. స్టార్ట్ రీడింగ్. ఇప్పుడు ప్రారంభించు. ఇప్పుడు ప్రారంభించు అని చెప్పడానికి స్టార్ట్ నౌ. స్టార్ట్ నౌ. సి ద నెక్స్ట్ వన్. ఈ రోజు నుండి డబ్బు ఆదా చేయడం ప్రారంభించు. ఈ రోజు నుండి డబ్బు ఆదా చేయడం ప్రారంభించు. స్టార్ట్ సేవింగ్ మనీ టుడే. స్టార్ట్ సేవింగ్ మనీ టుడే. సి ద నెక్స్ట్ వన్. దూరంగా ఉండు. దూరంగా ఉండు దగ్గరకు రాకు. దూరంగా ఉండు దగ్గరకు రాకు అని చెప్పడానికి స్టే బ్యాక్. డోంట్ కమ్ ఎనీ క్లోజర్. స్టే బ్యాక్. డోంట్ కమ్ ఎనీ క్లోజర్. సి ద నెక్స్ట్ వన్. కార్ లోపల ఉండు. కార్ లోపల ఉండు అని చెప్పడానికి స్టే ఇన్సైడ్ ద కార్. స్టే ఇన్సైడ్ ద కార్. సి ద నెక్స్ట్ వన్. ఇతరులను నిందించడం ఆపు. ఇతరులను నిందించడం ఆపు అని చెప్పడానికి స్టాప్ బ్లేమింగ్ అదర్స్. స్టాప్ బ్లేమింగ్ అదర్స్. సి ద నెక్స్ట్ వన్. ఏం చేయాలో నాకు చెప్పడం ఆపు. ఏం చేయాలో నాకు చెప్పడం ఆపు అని చెప్పడానికి ఇంగ్లీష్లో స్టాప్ టెల్లింగ్ మీ వాట్ టు డూ. స్టాప్ టెల్లింగ్ మీ వాట్ టు డూ అని అంటాం. సి ద నెక్స్ట్ వన్. దేవుని ఎదుట ప్రమాణం చెయ్యి. దేవుడి ఎదుట ప్రమాణం చెయ్యి అని చెప్పడానికి ఇంగ్లీష్లో స్వేర్ బిఫోర్ గాడ్. స్వేర్ బిఫోర్ గాడ్. బిఫోర్ గాడ్ అంటే దేవుడి ఎదుట. సి ద నెక్స్ట్ వన్. ఫ్యాన్ ఆపు. నాకు చలిగా ఉన్నది. ఫ్యాన్ ఆపు. నాకు చలిగా ఉన్నది అని చెప్తూ ఉంటాం కదా. ఇంగ్లీష్లో టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్. టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్. ఫ్యాన్ ఆపు. నాకు చలిగా ఉన్నది. ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్. సి ద నెక్స్ట్ వన్. ప్రోగ్రామ్ అయిపోగానే టీవీ ఆఫ్ చెయ్యి. ప్రోగ్రామ్ అయిపోగానే టీవీ ఆఫ్ చెయ్యి అని అంటూ ఉంటాం కదా. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. స్విచ్ ఆఫ్ ద టీవీ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఓవర్. స్విచ్ ఆఫ్ ద టీవీ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ ఈజ్ ఓవర్. సి ద నెక్స్ట్ వన్. స్నానం చెయ్యి. స్నానం చేయని ఇంగ్లీష్లో టేక్ ఏ బాత్. టేక్ ఏ బాత్. సి ద నెక్స్ట్ వన్. దానివైపు ఒకసారి చూడు. దానివైపు ఒకసారి చూడు అంటూ ఉంటాం కదా. టేక్ ఏ లుక్ ఎట్ ఇట్. టేక్ ఏ లుక్ ఎట్ ఇట్. సి ద నెక్స్ట్ వన్.
గట్టిగా గాలి పీల్చు. గట్టిగా గాలి పీల్చు అని చెప్పడానికి టేక్ ఏ డీప్ బ్రీత్. టేక్ ఏ డీప్ బ్రీత్. సీ ద నెక్స్ట్ వన్. నా పుస్తకాలన్నీ తీసుకో. నా పుస్తకాలన్నీ తీసుకో అని చెప్పడానికి టేక్ ఆల్ మై బుక్స్. టేక్ ఆల్ మై బుక్స్. సీ ద నెక్స్ట్ వన్. నీ ఇష్టం వచ్చిన బుక్ తీసుకో. నీ ఇష్టం వచ్చిన బుక్ తీసుకో అని చెప్పే సందర్భాలలో టేక్ ఎనీ బుక్ యూ లైక్. టేక్ ఎనీ బుక్ యూ లైక్. సీ ద నెక్స్ట్ వన్. వీలైనన్ని ఎక్కువ తీసుకో. వీలైనన్ని ఎక్కువ తీసుకో చెప్పడానికి టేక్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. టేక్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ అంటే వీలైనన్ని ఎక్కువ. తీసుకో టేక్. ఈ విధంగా సెంటెన్స్ని చెప్పవచ్చు. సో ద నెక్స్ట్ వన్. నీకు ఇష్టం వచ్చినన్ని తీసుకో. నీకు ఇష్టం వచ్చినన్ని తీసుకో. టేక్ యాజ్ మెనీ యాజ్ యూ వాంట్. టేక్ యాజ్ మెనీ యాజ్ యూ వాంట్. నీకు ఇష్టం వచ్చినన్ని. యాజ్ మెనీ యాజ్ యూ వాంట్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు మాట్లాడింది వాపస్ తీసుకో. నువ్వు మాట్లాడింది వాపస్ తీసుకో అని చెప్పడానికి ఇంగ్లీష్లో టేక్ బ్యాక్ వాట్ యూ సెడ్. టేక్ బ్యాక్ వాట్ యూ సెడ్ అంటే నువ్వు మాట్లాడింది వాపస్ తీసుకో. సీ ద నెక్స్ట్ వన్. బాల్ తీసుకుని దానిని విసిరివేయి. బాల్ తీసుకుని దానిని విసిరివేయి చెప్పడానికి ఇంగ్లీష్లో టేక్ ద బాల్ అండ్ త్రో ఇట్. టేక్ ద బాల్ అండ్ త్రో ఇట్. సీ ద నెక్స్ట్ వన్. బుక్ తీసుకుని దానిని తెరువు. బుక్ తీసుకుని దానిని తెరువు అని చెప్పడానికి టేక్ ద బుక్ అండ్ ఓపెన్ ఇట్. టేక్ ద బుక్ అండ్ ఓపెన్ ఇట్. సో ద నెక్స్ట్ వన్. అతని వద్ద నుండి కత్తిని దూరంగా తీసుకెళ్ళు. అతని వద్ద నుండి కత్తిని దూరంగా తీసుకెళ్ళు అని చెప్పడానికి టేక్ ద నైఫ్ అవే ఫ్రమ్ హిమ్. టేక్ ద నైఫ్ అవే ఫ్రమ్ హిమ్. సి ద నెక్స్ట్ వన్. దీనిని దూరంగా తీసుకెళ్ళు. దీనిని దూరంగా తీసుకెళ్ళు. టేక్ ఇట్ అవే. టేక్ ఇట్ అవే. సి ద నెక్స్ట్ వన్. దీనిని అతని కోసం తీసుకో. దీనిని అతని కోసం తీసుకో. టేక్ ఇట్ ఫర్ హిమ్. టేక్ ఇట్ ఫర్ హిమ్. దీనిని అతని వద్ద నుండి తీసుకో. దీనిని అతని వద్ద నుండి తీసుకో. టేక్ ఇట్ ఫ్రమ్ హిమ్. టేక్ ఇట్ ఫ్రమ్ హిమ్. అతని వద్ద నుండి. టేక్ ఇట్ ఫ్రమ్ హిమ్. అతని కోసం అని చెప్పడానికి టేక్ ఇట్ ఫర్ హిమ్. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఇక్కడకు రమ్మని అతనికి చెప్పు. ఇక్కడకు రమ్మని అతనికి చెప్పు. టెల్ హిమ్ టు కమ్ హియర్. టెల్ హిమ్ టు కమ్ హియర్. సీ ద నెక్స్ట్ వన్. అక్కడ వేచి ఉండమని అతడికి చెప్పు. అక్కడ వేచి ఉండమని అతడికి చెప్పు. టెల్ హిమ్ టు వెయిట్ దేర్. టెల్ హిమ్ టు వెయిట్ దేర్. సో ద నెక్స్ట్ వన్. నీ గురించి అతనికి చెప్పు. నీ గురించి అతనికి చెప్పు. టెల్ హిమ్ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ హిమ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి. అతనికి చెప్పు టెల్ హిమ్. సి ద నెక్స్ట్ వన్. అతనికి నా గురించి అంతా చెప్పు అని చెప్పడానికి అతనికి నా గురించి అంతా చెప్పు. టెల్ హిమ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. టెల్ హిమ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. సి ద నెక్స్ట్ వన్. ఇది చాలా అర్జెంట్ అని ఆమెకు చెప్పు. ఇది చాలా అర్జెంట్ అని ఆమెకు చెప్పు అని చెప్పాల్సిన సందర్భాలలో టెల్ హెర్ ఇట్ ఈస్ వెరీ అర్జెంట్. టెల్ హెర్ ఇట్ ఈస్ వెరీ అర్జెంట్. సి ద నెక్స్ట్ వన్. నోరు ముయ్యమని ఆమెకు చెప్పు. నోరు ముయ్యమని ఆమెకు చెప్పు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. టెల్ హెర్ టు షటప్ హెర్ మౌత్. టెల్ హెర్ టు షటప్ హెర్ మౌత్. టెల్ హెర్ అంటే ఆమెకు చెప్పు. నోరు ముయ్యమని టు షటప్ హెర్ మౌత్. సీ ద నెక్స్ట్ వన్. ఏం జరిగిందో ఆమెకు చెప్పు. ఏం జరిగిందో ఆమెకు చెప్పు అని చెప్పే సందర్భాలలో టెల్ హెర్ వాట్ హ్యాపెండ్. టెల్ హెర్ వాట్ హ్యాపెండ్. ఏం జరిగిందో. సి ద నెక్స్ట్ వన్. అదే నేను విన్నది. అదే నేను విన్నది అని చెప్పడానికి దట్ ఈస్ వాట్ ఐ హియర్డ్. దట్ ఈస్ వాట్ ఐ హియర్డ్. సి ద నెక్స్ట్ వన్. ఇదే నేను వింటున్నది. ఇదే నేను వింటున్నది ఆర్ వినేది. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. దిస్ ఈజ్ వాట్ ఐ హియర్. దిస్ ఈజ్ వాట్ ఐ హియర్. సి ద నెక్స్ట్ వన్. నాకు ఏమి ఉన్నదో నీకు తెలుసు. నాకు ఏమి ఉన్నదో నీకు తెలుసు చెప్పడానికి యు నో వాట్ ఐ హ్యాడ్. యు నో వాట్ ఐ హ్యాడ్. సి ద నెక్స్ట్ వన్.
నాకు నీ పట్ల అసూయగా ఉంది. నాకు నీ పట్ల అసూయగా ఉందని చెప్తూ ఉంటాం గదా! ఐ యామ్ జెలస్ ఆఫ్ యూ. ఐ యామ్ జెలస్ ఆఫ్ యూ. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అతడు మంచి మనిషిలా కనిపిస్తున్నాడు. అతడు మంచి మనిషిలాగా కనిపిస్తున్నాడని చెప్పడానికి హీ సీమ్స్ టు బి ఏ నైస్ మ్యాన్. హీ సీమ్స్ టు బి ఏ నైస్ మ్యాన్. నేను కూడా దానినే నమ్ముతున్నాను. నేను కూడా దానినే నమ్ముతున్నాను. ఇంగ్లీష్‌లో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఆల్సో. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఆల్సో. సీ ద నెక్స్ట్ వన్. నీ వయసెంతో నాకు తెలుసు. నీ వయసు ఎంతో నాకు తెలుసు అని చెప్పే సందర్భాలలో ఐ నో యువర్ ఏజ్. ఐ నో యువర్ ఏజ్. సీ ద నెక్స్ట్ వన్. నాకు అలాంటి సమస్యే ఉన్నది. నాకు అలాంటి సమస్యే ఉన్నది అని చెప్పడానికి ఐ హావ్ ద సేమ్ ప్రాబ్లమ్. ఐ హావ్ ద సేమ్ ప్రాబ్లమ్. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.